హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనమైతే ఒక టాపిక్ గురించి అయితే చెప్పుకుందాము. అంటే నా ఛానల్ చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. సో కాబట్టి నేను ఒక బాధ్యతగా చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇది అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఏం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్ ఇయర్ కదా, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏంటి, హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి రిజల్ట్ వస్తుంది. సో ఆ తర్వాత మనకి కొంతమంది ఉంటారు కదా, అంటే ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు. అలాంటి డెసిషన్స్ ఏమీ తీసుకోవద్దండి. ఇలా ముందుగా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నా ఛానల్ చాలామంది చిన్నపిల్లలు చూస్తారు అండ్ యంగ్స్టార్స్ చూస్తారు. సో వాళ్ళ కోసం మాత్రమే నేను స్పెషల్గా చేస్తున్నాను ఈ వీడియో మాత్రం, ఖచ్చితంగా చెప్తున్నాను. సో దయచేసి మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దండి. ఇప్పటి వరకు చదివింది మీకు తెలిసింది మీరు రాయండి, తెలియలేదా నెక్స్ట్ టైం రాసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు. మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని ఎంతో కష్టపడి మీకోసం ఎంతో ఇది చేసి చదివిపిస్తూ ఉంటారు. దయచేసి అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. చదువు ఒక్కటే లైఫ్ కాదు, ఇంకా చాలా ఉంది లైఫ్ అంటే. చదువుకున్నవాడు మాత్రమే బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు లైఫ్లో అని ఫూలిష్గా మాత్రం ఎవరు ఆలోచించొద్దు. మనం ఉండే జనరేషన్ వేరే లెవెల్ ఇది. ముందు జనరేషన్ చదువు లేకపోతే బతకలేరేమో అన్నట్టు ఇంకో వేరే 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 అనుకుంటా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవ్వరు అలా లేదు. అండ్ వాళ్ళ తెలివికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు గుర్తించుకొని మీరు ఇంకా వేరే ఏదైనా చూసుకోండి, కానీ పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు. అండ్ నీకు రాలేదు అంటే నువ్వు రాలేదు అనేసి అని దాన్ని అలాగ వదిలేయాల్సిన అవసరం లేదు. అండ్ పిచ్చి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాలేదా, మళ్ళీ ఇంకొకసారి చదువు, ఇంకొకసారి చదువు. అలా ఎన్నిసార్లు కాకపోతే అన్నిసార్లు చదువు. మీ ఇంట్లో వాళ్ళు పెడుతున్నారు, బయట వాళ్ళు పెట్టట్లేదు. బయట వాళ్ళు ఏదో అంటారని నువ్వు ఆలోచించొద్దు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది మాత్రమే చెయ్యి. వేరే వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో చెయ్యాలి, అరే వాళ్ళు ఇట్లా అంటారు, అరే వీళ్ళు ఇట్లా అంటారు, అరే ఈదిలోకి పోతే ఇట్లా అవుతుంది, అరే మనం ఇంట్లో ఉంటే ఇలా అవుతుంది అలా అవుతుంది అని అస్సలు ఆలోచించద్దు. ఒకడి గురించి ఆలోచించద్దు. నీ కష్టం నువ్వు తింటున్నావు, మీ అమ్మ మీ నాన్న కష్టం నీకు పెడుతున్నారు, అది మాత్రమే ఆలోచించు. బయట కుక్కలు ఎన్నైనా మొరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. దయచేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి పిచ్చి నిర్ణయాలు, పిచ్చి డెసిషన్స్ అస్సలు తీసుకొని పిచ్చిగా చేయొద్దండి. దయచేసి చెప్తున్నాను. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన తల్లిదండ్రులను ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించకపోతే మీరు లైఫ్లో ఎంతో కోల్పోతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. అండ్ ఏదైనా మిస్టేక్ చేస్తే మీ పేరెంట్స్తో ఒక్కసారి చెప్పి చూడండి చిన్నగా. వాళ్ళు తొందరలో ఉంటారు. సో అలాగని అరే వాళ్ళు వినరేమో అది ఇది అని అనుకోవద్దు. లేదు మీ అమ్మ మీ నాన్న తిట్టినారా, ఇంకొకసారి మంచిగా చెప్పండి. అంతేగాని నిర్ణయం తీసుకున్నారంటే ఒక్కసారి చేయి జారిపోయిందంటే ఆ తర్వాత తిరిగి రాదు. లైఫ్లో ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ ఇలాంటివన్నీ తిరిగి రావన్నమాట. మని ఒక్కసారి చనిపోయినామంటే మళ్ళీ ఎవరైనా తిరిగి వస్తారా, రారు. చనిపోయినాక అయ్యో అనేసి పోతుంది, ఇంకేమీ పోదు. నువ్వు చనిపోయినావంటే అరే పిరికోడు చనిపోయినాడు అంటారు, పిరికిది చనిపోయింది అంటారు. అదే నువ్వు చనిపోకుండా నిలబడి చేసినావంటే నిన్నెవరు పిరికి వాళ్ళ అంటారు, బలంగా నిలబడినావు అంటారు. ఫెయిల్ అయ్యి ఒకరోజు సక్సెస్ అయితే ఆ లెవెల్ వేరే లాగుంటుంది. సో అలాంటి లెవెల్ మీరు రావాలి. అంతేగాని ఎవడో భయపించినాడు, అయ్యో ఇది నాకు రాలేదు, అయ్యో నేను ఫెయిల్ అయిపోయినాను, అయ్యో నా లైఫ్ ఇంతటితో అయిపోయింది, ఇంతటితో క్లోజ్ అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు. అలా అనుకున్నారంటే అది ఫూలిష్ అయిపోతుంది. ఈ 10th ఎగ్జామ్లు, ఇంటర్ ఎగ్జామ్లు, డిగ్రీ ఎగ్జామ్లు ఇవంతా పెద్ద ఇదేం కాదు. బీటెక్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెద్ద ఇదేం కాదు. వీటికంటే చాలా రూట్లు ఉన్నాయి. సరేనా, మనం బతకాలంటే ఎలా అయినా బతకొచ్చు. అంతేగాని అరే మనకి ఒక్క సబ్జెక్ట్ పోయింది, అయ్యో 2 సబ్జెక్టులు పోయింది, అయ్యో ర్యాంక్ రాలేదు, ఇది రాలేదు అది రాలేదు అని పిచ్చిగా ఆలోచించి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళతో వీళ్ళతో పోటీ పడదు, నీతో నువ్వే పోటీ పడు అంతే. వేరే వాళ్ళతో నువ్వు పోటీ పడద్దు, వేరే వాళ్ళపైన నువ్వు పందెం వేసుకోవద్దు. పోటీతత్వం ఉండాలి, దేంట్లో ఉండాలి దాంట్లో ఉండాలి. అంతేగాని సరే అవ్వలేదు, నేను చెప్పింది నేను చేయలేకపోయాను, దానికని నా ప్రాణం తీసుకునేస్తాను అంటే ఏం రాదు. మనమే పోతాము, మన లైఫే పోతుంది, వాళ్ళంతా బాగానే ఉంటారు. సరేనా, ఇదొక్కటి గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో చాలా సక్సెస్ అవ్వండి. చాలా సక్సెస్ అవ్వాలి కూడా. పిచ్చి నిర్ణయాలు ఇవన్నీ తీసుకోవద్దు. మీకోసం మీ అమ్మ మీ నాన్న ఎప్పుడూ ఉంటారు. ఈదిలో వాళ్ళు ఏదో అన్నారు, అది ఏదో అన్నారు, ఇది ఏదో అన్నారు అని ఇలాంటివి అయితే పెట్టుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఒక్కసారి కోల్పోయినామంటే లైఫ్లో ఏది తిరిగి రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
కానీ మనకి చాలా టైం ఉంది, ఇప్పుడేమి ఏజ్ అయిపోలేదు. చదవాలనుకునేవాడికి ఏజ్ జస్ట్ నెంబరే. ఎవరికైనా సరే జస్ట్ నెంబరే ఏజ్ అనేది. ఏజ్ అయిపోతున్నది అది ఇది అని అనుకోవాల్సిన అవసరమే లేదు. లైఫ్ లాంగ్ మీరు ఏమనుకుంటున్నారో అదైతే చెయ్యొచ్చు. మీ అమ్మ మీ నాన్న ఎప్పటికీ ఉంటారు. లైఫ్లో ఎవరైనా వదిలేస్తారేమో కానీ లైఫ్లో మన తల్లిదండ్రులు అయితే ఎప్పుడు వదిలేరు. మనం ఒక తప్పు చేసినా వాళ్ళు మనల్ని మందలించి మళ్ళీ వాళ్ళు మన దగ్గరకు తీసుకుంటారు. అదే అమ్మ నాన్న. సో ప్రతి క్షణం అమ్మ నాన్న అయితే గుర్తుపెట్టుకొని ఉండండి. పిచ్చి పనులు అయితే చేయొద్దు దయచేసి. ఆ వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒకవేళ మార్క్స్ ఏదైనా తక్కువ వచ్చినా కూడా దయచేసి పిల్లల్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పండి. అంతేగాని పక్కన వాళ్ళకి ఎంత వచ్చింది అని చెప్పి వాళ్ళని మాత్రం ఇది చేయొద్దండి. దయచేసి పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను. అండ్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తా ఉంటే వాళ్ళని ఇది చేయొద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళకి.